నాకెంత హ్యాపీగా ఉందంటే ఇట్లా పంటలు పండించుకుంటే ఆనందం వేరండి. చూడండి ఎంత పెద్దగా పడుతుందో వాన. అసలు ఇప్పుడే లోపలికి వచ్చాము మేము. ఏ క్షణం ఎట్లా వర్షం పడుతుంది అనేది కూడా తెలియకుండా అయిపోయింది. అకాల వర్షాలు అన్నారు చూసారా, ఇట్లా రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో. ఏమనుకోవద్దు, నాకు రోజు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నా అకౌంట్ మీకు తెలుసు కదా, సైబర్ క్రైమ్ అయిందని. నేను గవిక్కిన ఎవరి ఫోన్లు ఎత్తలేకపోతున్నా. మీ అందరూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ అండి. మీరందరూ పద్మాంటి ఫోన్ ఎత్తకపోతే మీరు బాధపడతారు. దయచేసి మెసేజ్ చేస్తారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నా. అప్పుడు నేను చూసుకుని మీకు కాల్ చేస్తాను, లేకపోతే మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. పొరపాటు నాకే జరిగింది. నాకు నిజంగా ఈ వర్షం చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రైతుల పంటలో అసలు ఎంత నష్టమో. మామిడికాయలకి నష్టం ఒకటండి, అన్నిటికీ నష్టమే. ఇట్లా పడుతుంది వాన. కలువ పూలు మట్టికి భలే పోస్తున్నాయండి. రేపు రెండు పోస్తాయి. నమస్తే అండి. నా మొక్కలు ఇంత హెల్తీగా ఉండటానికి నేను ఇచ్చే లిక్విడ్స్ అండి. నేను చెప్పాను కదా, వేరుశనగ నూనె చెక్క, అల్లోవేరా, కోడిగుడ్లు, కిలో బెల్లం కలిపాను. ఈ కిలో బెల్లం నీళ్ళు నేను నెలకి 2 సార్లు ఇస్తాను, స్ప్రే చేస్తాను. చూడండి, ఒకరోజు ముందే అన్నీ మిక్స్ చేసేసి డ్రమ్లో కలిపేసి బెల్లం కూడా కలిపేసి ఇలా పొలవ పెట్టేస్తాను. ఇలా చక్కగా పర్మెంటెడ్ అవుతుంది. పర్మెంటెడ్ అయ్యి మొక్కలకి మనం స్ప్రే చేస్తే దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ మంచిగా బాగుంటుంది. మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. కొంచెం నేను అందుకు నా చిన్న కుండీలో నేను ఇచ్చే లిక్విడ్స్ వలన నా మొక్కలు ఇంత హెల్తీగా ఉంటాయండి. ఇట్లా మోటార్ వేసేసుకుంటాను. నీళ్ళు ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి వచ్చి. నిన్న కలిపాను నేను కోడిగుడ్లు 2 గుడ్లు, 3 గెరిట్లు వేరుశనగ నూనె మడ్డి, అల్లోవేరా ఒక 4 అయ్యి మట్టలు అంటారు కదా అయ్యి, కిలో బెల్లం. అసలు స్మెల్ ఉందండి నిజంగా. ఎంత మంచి స్మెల్ అంటే ఇదిగోండి ఇట్లా నురుగు వస్తుంది. ఎంత బాగుంటుందంటే మొక్కకి అసలు ఎంత నిజంగా. నా మొక్కలు నేను ఇట్లా కష్టపడి మధ్యలో మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తాను. కంపల్సరీ మైక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటాను. నేను మైక్రో న్యూట్రియంట్స్ వాడతాను. మనకి ఏ షాపుల్లో అయినా పలానా కంపెనీయే తీసుకోవాలని లేదు. మైక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటే మొక్కలకి హెల్తీగా ఉంటాయి. మేము ఆవు పేడ కోసం చాలా దూరం వెళ్ళాలి, యూరిన్ కోసం అవన్నీ నాకు తెలిసినవి నేను చేసుకుంటున్నాను. ఫ్రూట్స్, పర్మెంటెడ్ జ్యూసు, ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ నేను ఎక్కువ ఎగ్ ఇస్తానండి. ఎగ్ బదులు మీరు శనగపిండి వాడుకోండి, ఇట్లాగే ఉంటుంది సేమ్. ఎంత బాగుందో చూడండి. అసలు నురుగు చూడండి ఎట్లా వచ్చింది, ఒకసారి చూడండి, మీరే చూడండి. నా మొక్కలకి సపోటా మొక్కలు ఏంటి అన్నిటికీ ఇస్తాను. ఆంటీ గారు నెమటోడ్స్ ఉంటే నెమ్జాప్ బాగా పనిచేసిందా అని అడిగారు. సూపర్ డూపర్గా పనిచేసిందండి నెమ్జాప్. నిజంగా నెమ్జాప్ సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీ ఇస్తే మన మొక్కలకి ఉన్న నెమటోడ్స్ పోతాయి. నేనైతే ఇస్తాను. కొన్ని మామిడికాయలు కోసుకుందాము, ములక్కాయలు ఉన్నాయి కోసుకుందాం. ఈ కర్ర గురించి అడిగారు. నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. నేను మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను. ఇవన్నీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఏ లోపల ఉంది ఇదా?
2 కాయలు ఉన్నాయి, పడిపోతాయి. తొక్కుడు పచ్చడి పట్టుకుంటానికి కోస్తున్నాం అండి. ఇది తీయగా ఉంటుంది కొంచెం, అందుకు చాలా రుచిగా ఉంటుంది. మాకు ఈ మామిడికాయలతో పెద్ద పెద్ద కర్రలు వేసుకొచ్చి మాకు చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. మా వల్ల కాటలేదు. ఈ కారు అన్నీ ఉంటాయి, రాళ్ళు వేసి చెప్పినా కూడా వాళ్ళకి ఎప్పుడు కోసిస్తాము, అయినా ఇంటలేదు. రండి బకెట్లో వేసుకుందాం. కోసేయండి. ఈ పిల్లలతో మనకి ఇబ్బందులు అయిపోతున్నాయి, మనకు బాధలు కూడా ఎక్కువైపోతున్నాయి ఈ మామిడికాయలతో. నిజంగా మామిడికాయలు కాసిన ఈ చెట్టేమో నేను చాలా అందగత్తిని కాయలన్నీ రోడ్డు మీద కాసేస్తుంది. కాసి పిల్లలేమో అసలు ముందు గోల ఎక్కువగా ఉందండి. ఎంత పెద్ద పెద్ద కర్రలు అంటే నిన్న గోల ఎక్కువ చేస్తున్నారు. కర్రలు వేసుకొస్తే కష్టం కదా. ఉగాదికి కొయ్యాలంటున్నారు. మాకు ఉగాదికి చెట్టుని కాయలు ఉంచుతారో లేదో కూడా తెలియదు, అట్లా ఉంది ఎవరో. చాలు, ఇంకా పైకి వెళ్ళి ములక్కాయలు కోసుకుందాం. అది తీసేస్తాము, అది తీసేసి ఇది పెడతారు. ఇంత అందంగా మామిడికాయలు కాస్తుంటే చేతికి అందుతుంటే ఎవరికి కొయ్యాలనిపించదు చెప్పండి. ఈ చెట్టు నిజంగా చాలామంది దీన్ని పొగడాలని ఈ చెట్టు అందేదట్టు ఇట్లా కాయలు కాస్తాం. పిల్లలేంటి అందరూ అట్రాక్షన్ అయ్యి నేను ఇస్తాను వాళ్ళకి, అయినా పెద్ద పెద్ద కర్రలు నిన్నైతే. అందుకు కొన్ని కాయలు కోసాను, ఎందుకంటే రాళ్ళు వేసి కొడతంటే ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి. వాళ్ళకేమో తెలియదు చెప్పినా. అబ్బా ఎంత అందంగా ఉందండి ఈ పువ్వు, ఎంత బాగుంది. చిన్న కుండీలోనే నేను పెట్టాను ఇది. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలండి, ఆ పోషకాలకి అట్లా పువ్వులు అట్లా పోస్తున్నాయి. ఒకటేంటి మిద్ది మీదకి వచ్చామంటే అందం చెప్పలేము. మల్బరీ అండి, ఈ ఆకులు రిచ్ నైట్రోజన్. మల్బరీతో ఆకులతో మనం లీఫ్ పర్మెంటెడ్ జ్యూస్ చేసుకుంటే చక్కగా ఆకుకూరలు భలే పెరుగుతాయి. ఈ ఫ్లవర్స్ చూడండి చక్కగా పైకి వచ్చినాయి, ఇంకా ఇచ్చుకుంటాయి 2-3 రోజుల్లో. ఇచ్చుకున్నాక మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయి చూడండి. కాఫీ ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి. కాఫీ భలే ఉంటాయి, తెల్లగా ఉంటాయి కాఫీ ఫ్లవర్స్. ఇంకోటి మల్బరీ చూడండి, అసలు ఏం అందం అండి మల్బరీ అందం. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి మల్బరీ. రోజు 2 కాయలు తింటున్నా, చాలా బాగున్నాయి మల్బరీ కాయలు. మెంతికూర ఉంది, మెంతికూర అక్కడికి వెళ్ళి మనం మెంతికూర కోసుకుందామే. ఎండాకాలం కూడా కొత్తిమీర చూడండి, మెంతికూర పట్టుకెళ్ళి కోసుకుందాం అక్కడ పెట్టుకుని. ఎంత బాగుందో మెంతికూర. అసలు మెంతికూరలో మళ్ళీ తోటకూర వచ్చేస్తుంది. ఎంత ఆనందం అండి నిజంగా. ఇట్లా ఆకుకూరలు పెంచి మనం బొకే కింద ఇవ్వచ్చండి ఫ్లవర్స్ కొనకుండా. నిజంగా ఆలోచన ఉంటే ఎన్నో చేయొచ్చు మిద్దె తోటలో ప్రయోగాలు.
నేను తోటకూర పెరుగుతుంది, నాకు తోటకూర కూడా వస్తుంది దీంట్లో. అందుకని నేను పీకుదామా కోద్దామా అని ఆలోచిస్తున్నా. అసలు ఎంత అందంగా ఉంది, నాకు కొయ్యి బుద్ధి కావట్లా. ఎంత బాగుంది, ఎంత అందం అండి, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బాగుంది. ఒక పెద్ద బొకేలానే ఉంది. నేను ఇట్లాగే పీకేస్తాను. కోసుకుందాం, ఇట్లాగే బాగుంది, ఈజీగా ఉంది. లూజ్ సాయిల్, నేను మీకు సాయిల్ మట్టి మిశ్రమం చెప్పా కదా, 30 కిలోలు మట్టి, 30 కిలోలు కోకోపిట్టు, 10 kgs వేపపిండి, 30 కిలోలు ఎరువు, అదే కాంబినేషను. దాంట్లో జీవన ఎరువులు కలుపుకోండి, వేపపిండి కలుపుకోండి కొంచెం కొంచెం, అంతే. ఆకుకూరలు సూపర్గా వస్తాయి. ఈ కట్ట 20 రూపాయలు తీసుకుంటారు. చూద్దాం ఎన్ని కట్టలు కడతామో. పైకి వచ్చామంటే అన్ని బళ్ళు మేము రాగానే వచ్చేస్తాయి. అందుకని ఒక్కొక్కసారి మౌనంగా ఉంటా. ఎంత చూడండి, ఇట్లా మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి. ఇట్లా లూజ్ ఉంటే మనం పీక్కునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి నేను ఎలా చేస్తాను అనేది మీకు నా పాత వీడియోల్లో చూపించాను. ప్రతిదీ మీకు మళ్ళీ లెంగ్తీ అయిపోతుంది కదా కొత్త సబ్స్క్రైబర్స్కైనా. ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఆకుకూరలు, మైక్రో గ్రీన్స్ అన్నీ. పెసరపప్పు వేసి వండుతాను, సూపర్గా ఉంటుంది. ఒక దాంట్లో ఎక్కువ వచ్చింది. ఇంతవరకు కట్ చేసేస్తున్నా. కట్ చేసి ఇదిగోండి, ఇదంతా మళ్ళీ నేను కంపోస్ట్గా అయిపోతుంది. నేను అందుకే ఇక్కడ వేసేసుకుంటున్నా. మల్చింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఎన్ని కట్టలు వచ్చినాయి చూడండి, 100 రూపాయల పైన వచ్చింది మనకి. మల్చింగ్గా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. రేగి చెట్లు అసలు ఎన్ని పిందెలు వచ్చినాయో చూద్దురు కానీ. అసలు ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఎంత బాగుందో చూడండి. ఎన్ని రకాలు వండుకోవచ్చు మెంతికూర ఉంటే. ఎన్ని రకాలంటే అన్ని రకాలు. చక్కగా ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం కొంచెం తిరగమాత వేసుకుంటే ప్రతి కూరలోనూ మెంతికూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. 100 రూపాయల పైన ఉంటుంది. సేంద్రియ విధానంలో పండించిన ఆకుకూరలు మనం ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి ఒకసారి, ఈలోపు నేను ఇది సెట్ చేసేసుకుంటా. రండి ఒకసారి. అసలు ఎన్ని పూసినాయో రేక్కాయలు, భలే పూసినాయి. క్లోజప్లో కనపడతాయి. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇంకోటి పువ్వు భలే పూసింది.
టక్ అని సౌండ్ రావాలి. ములక్కాయలు ఉన్నాయి, కోద్దాం. ఎండలు వర్షాలు పడుతున్నా కూడా కొంచెం లెంగ్త్ చేసుకుందాం. ప్రతి లెంగ్త్కి సౌండ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కట్ చేసేస్తున్నా, ఇక్కడి నుంచి పెరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, లింక్ ఇస్తాను. లింక్ అంటే ఏమీ లేదు, మీకు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ అంకులు కొయ్యాల్సిందే, ఆ 4 కాయలు అంకులు కోస్తారు. అయిగోండి, టేస్ట్ మటుకి ఏమి టేస్ట్ అండి. రాత్రి వంకాయ, ములక్కాయ, టమాటా వండుకున్నాము మన చెట్లయే. అసలు అదిరిపోయింది టేస్ట్. ఈసారి నెక్స్ట్ టైము నేను ఇంత హైట్ పెంచను. అసలు పైన చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఆ మండకి. హైట్ కావాలంటే పెంచుకుంటున్నారు అంకులు. టక్ అని రావాలి, అక్కడ చిన్న అది టక్ అని వస్తే పట్ల. చాలామంది నన్ను పద్మాంటి నెంబర్ ఇవ్వమని అడిగారు. నేను మీకు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దించేస్తున్నారు చూడండి, వెళ్ళిపోతుంది. సింపుల్ టెక్నిక్ మట్టి చాలా బాగుంది. కిసాన్ వాళ్ళది, కిసాన్ చాయిస్. చూసారా, ములక్కాయలు, మామిడికాయలు, మెంతి కూర కోసుకుందాం. కిందకి వెళ్ళి టేబుల్ మీద పెట్టుకుందాం రండి. నాకెంత హ్యాపీగా ఉందంటే, ఇట్లా పంటలు పండించుకుంటే ఆనందం వేరండి. నిజంగా అకాల వర్షాలు వచ్చి రైతులు చాలా నష్టపోయారు. అది మట్టికి చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ప్రకృతి అనుకూలిస్తేనే రైతుకి లాభం అండి. వాతావరణం మార్పులు వచ్చేసినాయి. ఎంతో కష్టపడి మనం కాయలు, పువ్వులు పండిస్తాము. పువ్వుల్ని వాకింగ్కి వెళ్ళి నేను చాలామందిని చూశాను. పక్కాల పువ్వులు కోసుకెళ్ళిపోతుంటే నాకు చాలా బాధేసి చిన్నపిల్లలకైతే చెప్పాను, ఇది తప్పు, మీరు చదువుకుంటున్నారు, ఇట్లా కొయ్యొద్దు, వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు సరే అన్నారు. మా మామిడికాయల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఉగాది పండగకి కోసేసి మా కళ్ళెదుటే మా మామిడికాయలు అమ్ముతారు. పిల్లలారా ఇట్లా చేయమాకండిరా, మీరు చదువుకునే, మీరు చిన్న పిల్లలు, నేను వాళ్ళందరికీ ఇస్తాను. చక్కగా పండినాక ఎన్ని కాయలు మేమేం చేసుకుంటామండి. నాకు కాయలు ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు ఉన్న ఆనందం నేను అందరికీ ఇస్తాను. తీసుకెళ్ళి మల్లెపూలు కూడా ఇంత దండలు కూడా కట్టిస్తానండి. ఆ ఆనందం వేరు. మా బజార్లో మా ఫ్రెండ్స్ తిడతారు నన్ను, నీకేమన్నా పిచ్చా ఏంటి, ఇంత పని చేసుకుంటా ఇంటింటికి వచ్చి మళ్ళీ ఇస్తామని. ఆ ఆనందం, ఆ తృప్తి చాలా ఎక్కువ. నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు. ఎక్కడికి వెళ్ళినా మొన్న గాయత్రి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అందరూ నన్ను, పద్మగారు మీరే మా ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మొక్కల్ని పసిపిల్లల్లాగా పెంచితే అవి మనకి ఇలా దిగుబడిస్తాయి. అందుకే నేను మీకు పోషకాలు ఎలా ఇస్తాను మొక్కలకి అని చూపిస్తున్నాను. నేను ప్రతి 2 రోజులకి సమ్మర్లో బాగా ఇస్తాను. అసలు ఆకుకూర చూడండి ఎంత బాగుందో, మెంతికూర
మెంతికూర ఇట్లా పండించుకుంటే అసలు ఈ ములక్కాయ తిన్నామంటే అసలు ఆ రుచే వేరు. నిమిషాల్లో కూరలు అయిపోతాయి మన సేంద్రియ విధానంలో పంటలు పండిస్తే. అది నిన్న అయితే మాకు సండే చిన్నపిల్లలే పెద్ద పెద్ద కర్రలండి, ఎంత పెద్ద కర్రలు అంటే అసలు నేనే మొయ్యలేకపోయా ఆ కర్ర. అవి తీసుకొచ్చి కొడితే కాయ కోసం కొడితే కొట్టచ్చు, రేకులు అన్నీ ఉన్నాయి కదా. అలా చెప్పాను, మీరు ఇట్లా చేయమాకండి, ఇట్లా చేయకూడదు అని చెప్తే సరే సరే అంటారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. సరే తొక్కుడు పచ్చడి మొన్న చేస్తే చాలా బాగుంది, మీ అందరూ భలే మెచ్చుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా మాకు తినాలనిపిస్తుందంటే సరే అంతకు కోసాను పంపిస్తానికి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి. చాలా చాలా సంతోషంగా ఉంది ఇన్ని కూరగాయలు కోసుకుంటే.